నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను తక్కువ టైంలో టేస్ట్ అండ్ హెల్దీ పిల్లల లంచ్ బాక్స్ చేయడం చూపిస్తాను. ఇట్లా చేసినామంటే ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా ఇష్టంగా తింటారు పిల్లలైతే. దీనికోసం నేను అన్నం వండి పెట్టిన 2 బాక్సులకు సరిపోయేంత. పొయ్యి మీద ఒక ఎల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ ఇట్లా ఎల్పుగా వేసేయాలి. ఆ కడాయి మొత్తం ఇట్లా వేయడం వల్ల మనకు అన్నము ఫ్రై చేసినా కానీ ఎక్కడ అతుక్కోకుండా మాడకుండా మంచిగా వస్తుంది. ఇట్లా చేయాలి. నాన్ స్టిక్ దానికైతే ఇట్లా చేయనవసరం లేదు, కానీ వేరేది ఏది ఉన్నా ఇట్లా చేసుకోండి. కొన్ని జీలకర్ర ఆవాలు వేసి చిటపట అంటుంటే పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అవి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. ముందు పల్లీలు వేసి పచ్చిమిర్చి వేస్తే పల్లీలు మాడుతున్నాయి, పచ్చిమిర్చి వేగట్లేదు. పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగినాక జీడిపప్పులు కూడా వేస్తున్నాను నేను ఇక్కడ, పిల్లలు ఇష్టంగా తింటారని. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేయకుండా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసేయాలి. 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేయాలి. ఒకసారి ఇది కలిపేసిన తర్వాత 1/2 కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసినాక 1/2 టీ స్పూను సాల్ట్, కొద్దిగంత కరివేపాకును వేసుకోవాలి. మనము అన్నం వండుతాం కదా, అన్నం వండేటప్పుడే అది అన్నం అయ్యేసరికి ఈ క్యారెట్ పచ్చి కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకుంటే మనకి తొందరగా అవుతుంది. మరి ఎక్కువ దూరగా వేంపనవసరం లేదు, ఒక 50% వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. నేను 2 బాక్సులకు సరిపోయేంత అన్నం చేస్తున్నాను కాబట్టి 1/2 కప్పే కొబ్బరి తురుము క్యారెట్ తురుము వేసిన. మీరు ఎక్కువ అన్నం చేసుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. ఒక గుప్పడన్ని మెంతికూర ఆకులు కూడా వేస్తున్నాను, చిన్న మెంతము. మెంతికూర నచ్చని వాళ్ళు కొత్తిమీర వేసేసుకోండి. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. పిల్లలకు చదువుకున్న పిల్లలకైతే జ్ఞాపక శక్తి మంచిగా పనిచేస్తుంది. నేనైతే వేస్తుంటాను. మూత పెట్టి మంట చిన్నగా పెట్టి 1 నిమిషం ఉండనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఒక సగం పచ్చ నిమ్మరసం తీసుకొని మొత్తం కలిపేసేయాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ, ఎల్లిపాయ, అల్లం ఏది వాడలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసిన కదా, పచ్చిమిర్చి బదులుగా ఎండుకారం పొడి కూడా వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసి 1 నిమిషం అట్లనే ఉండనివ్వాలి. 1 నిమిషం తర్వాత మనము బాక్సులలో పెట్టేసుకోవచ్చు. అప్పుడు మనకు అన్నం పొడి పొడిలాగా ఉంటుంది, గిన్నెకు అతుక్కోకుండా వస్తుంది. చూడండి పొడి పొడిలాగా ఎంత బాగుంది, గిన్నెకు కూడా అతుక్కోకుండా వచ్చింది కదా. ఇప్పుడు బాక్సులలో పెట్టేసుకోవడమే. ఈ అన్నము చాలా బాగుంటుంది. చిన్నపిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు.